హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం పానీపూరి చేద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకోండి. ఆ గ్లాస్తోనే మళ్ళీ ఒక గోధుమ పిండి తీసుకోండి. ఆ గ్లాస్తోనే సగం గ్లాస్ మైదా తీసుకోండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి. ఆ ఫ్లోర్ని మొత్తం బాగా కలుపుకోండి. ఫస్ట్ మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోండి. లమ్స్ లేకోకుండా కలుపుకోండి బాగా నీట్గా. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయండి పక్కన. ఇప్పుడు మనం పానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక జార్లో తెల్లవాయలు 4, కొత్తిమీర వేసుకొని పచ్చిమిరపాయలు ఇలా కొంచెం తరుక్కొని వేసుకోండి. మళ్ళీ అల్లం వేసుకోండి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని. ఇంకా దాన్ని అన్నిటిని మిక్సీ పట్టుకోండి. ఇలా రెడీ అయిన బ్యాటర్ని పక్కన పెట్టి ఒక చింతపండు నానబెట్టుకోండి. అది బాగా స్మాష్ చేసుకోండి. ఆ స్మాష్ చేసిన పీల్ మొత్తం చేతుల్లో పెట్టుకొని ఆ కింద మొత్తం దానికి నీళ్లు పడేలాగా ఇట్లా ఫిల్టర్ చేసుకోండి. మళ్ళీ దాంట్లోకి ఆ ఫస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మీకు దాంట్లో సరిపోయే నీళ్లు వేసుకోండి. నేనైతే అది వీడియోలో చూపించలేదు. కారం, చికెన్ మసాలా, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. చూసారా ఎంత గ్రీన్గా ఉందో మన పానీ. ఇంకా బ్యాటర్ని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. ఒకే సైజుగా ఉంటే చాలా బాగుంటుంది. మళ్ళీ బాగా తిక్కోండి ఇలా ఒక పానీపూరి షేప్లో. అలా కాకపోతే ఒక పెద్ద వెడల్పాటి చపాతీ తిక్కేసి ఒక గ్లాస్తో రౌండ్ షేప్లు చేసుకోండి. ఇలాగా మేము చేసినట్టు. ఇవి మనం ఫస్ట్లో చేసిండేవి పెద్దవి. ఇప్పుడు ఒక డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో నూనె వేసి ఒక్కొక్కటిగా వేడెనించి వేసుకోండి. బాగా డీప్ ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి, క్రిస్పీగా వచ్చేటట్లా. అన్నీ తీసుకొని చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉబ్బాయో మా పానీపూరీలు అయితే ఎంత బాగా వచ్చాయో. పానీ అండ్ పూరి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.